పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. శరములు వంచి చేతులు జోడించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధన 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 తండ్రి దేవునికేనయ్యా, యేసురాజ నీకేనయ్యా, ఆత్మదేవ నీకేనయ్యా, పవనాత్మ నీకేనయ్యా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము ఈ నెలలోనే చివరి శుక్రవారం యేసు తిరుహృదయానికి మనలను మన కుటుంబాలను అర్పించుకుంటూ ప్రార్థన చేయబోతున్నాం. భక్తితో అందరు కలిసి ప్రార్థించుదాం. ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. కులందే రాజ్, పనిమే మేరీ, డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, చందనమ్మ, తైనేస్, ఎలియాస్, అర్లానంద్, కెథరిన్ అమ్మల్, ఫాదర్ టైటస్, సౌరిముత్తు, మరియ తెరసా టీచర్, ఆంటీ నక్షత్రం, అలాగే సిస్టర్ శాంత, మరియు ఇక్కడ పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రులు, సామాన్యమైన ప్రజలు అందరి యొక్క ఆత్మశాంతి కొరకై ఈరోజు ఈ చివరి శుక్రవారం ప్రత్యేకంగా నెలలో మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఉత్తరించు దిక్కులేని ఆత్మలన్నిటినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని పరలోకం చేర్చమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. అలాగే భీమిశెట్టి ప్రకాష్ బాబు కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు మరియు పూర్ణిమకు బీడిఎస్లో సీటు వచ్చినందుకు కృతజ్ఞతగా బిడ్డలు పూర్ణిమ తన్మయలను దేవుడు దీవించి ఇహలోక ఆశలను ఆకర్షణలకు లోను కాకుండా ప్రభు యందు భక్తి భయభక్తులు కలిగి జీవించినట్లుగా, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, అన్నయ్య ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల దయచేసినట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గొల్లపూడి భాస్కర్ కుటుంబ మరియు రావు కుటుంబంలో దేవుడు చేసిన మేరులకు కృతజ్ఞతగా గొల్లపూడి దౌత్య పౌలిన యుఎస్ఏలో మాస్టర్ పూర్తి అయి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుండగా ఉద్యోగం దొరికి జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, గొల్లపూడి మోనికాకి డిసెంబర్లో జరిగే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా జరిగినట్లుగా, మంచి ఉద్యోగం కొరకు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన కరుణామయికి మంచి రిజల్ట్ వచ్చినట్లుగా, బాల ప్రజ్ఞ, ఏంజల్ మేరీ, మౌనిక యాంటో మంచి జ్ఞానం, పిల్లలందరూ మంచి జ్ఞానంలో ఎదిగినట్లుగా, మంచి ఆరోగ్యం, దాసరి శాంతకుమారి భాస్కర్కి డిసెంబర్ 5న వీసా ఇంటర్వ్యూస్ సక్సెస్ అయినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రీతి ప్రణీత్ 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రీతి ప్రణీత్ 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కే దాసరి ప్రసాద్కి యుఎస్ఏలో జాబ్ ఎక్స్టెన్షన్ కానందున మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లుగా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో మంచి జ్ఞానం కొరకు దాసరి ప్రసాద్ స్వప్నాలకు 2వ సంతానంగా మగబిడ్డను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టుగా, సుఖప్రసవం జరిగినట్లుగా, ఎటువంటి లోపం లేని ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్లుగా, దాసరి నైనిక మంచి జ్ఞానం, మాటలు వచ్చినట్లుగా, ప్రసాద్కి త్వరలో I-140 అప్రూవల్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది.
జీవఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు, నిరతము సంతోషముతో గానము చేయుదురు. రేపటి దినం మనము దేవునికి స్తోత్రం చెల్లించే పాట తీసుకుంటున్నాం. ఎల్లుండి మనం ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. అందుకే ఈరోజు నిన్ను ఆశ్రయించు వారందరూ ఆనందము చెందుదురు, సంతోషగానం పాడుదరని. Psalm 5:11. Those who look for your sanctuary, they will receive joy and they will praise you and worship you, Lord. Amen. We also want to join with him today and thank the Lord for all the blessings. హెబ్రీయులకు రాసిన 10:7 ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను. ప్రభు వలె మనము కూడా ప్రతిరోజు దేవుని చిత్తమును నెరవేర్చుటకు, ఆయన బాటలో నడచుటకు, మన క్రియలు మన మాటలు అన్నీ ఆయన చిత్తానుసారం ఉండుటకై ఈ నెలలో మరియు రాబోయే నెలలో, రాబోయే సంవత్సరములలో అంకితం చేసుకొని పాడే పాట భక్తితో పాడుదాం. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే, మహిమా ఘనత మహారాజా నీకే, స్తుతియు
ఘనము పరిశుద్ధుడా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. నా చూపు తలంపులెల్లా నీవు చూపే బాటలోనే, నా చూపు తలంపులెల్లా నీవు చూపే బాటలోనే, నా మాటలు క్రియలెల్లా నీ చిత్తం చేయుటలోనే, నా మాటలు క్రియలెల్లా నీ చిత్తం చేయుటలోనే. మహిమా ఘనత మహారాజా నీకే, మహిమా ఘనత మహారాజా నీకే, స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుడి చెవిలో సూదితో పొడిస్తే ఎట్లా ఉంటుందో అలాంటి బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు ఇప్పుడు దివ్య సప్రసాదం నుండి వెలువడే కిరణాల ద్వారా స్వస్థపరుస్తూ ఉన్నాడు. సమ్ పోకింగ్ పెయిన్, పియర్సింగ్ పెయిన్ ఇన్ ద రైట్ ఇయర్, సంబడి ఈస్ బీయింగ్ హీల్డ్ ఫ్రమ్ ద యూకరిస్టిక్ లార్డ్. కీర్తన 139:24 వచనం, నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. కీర్తన గారినితో రాబోయే సంవత్సరం కోసం ఈ రోజు నుండే సిద్ధపరచుకుందాం. We pray Psalm 139:24, Lord, if there is anything wicked in me, search me and find me, lead me to everlasting life. ఈరోజు మనం పశ్చాత్తాప గీతముగా దీనిని పాడి రాబోయే నెల, రాబోయే సంవత్సరానికి దేవుని యొక్క మహిమ ఘనతను మనం చూచే భాగ్యం దయచేయమని భక్తితో పాడుదాం.
నీ మనస్సు నొప్పించేదేదైనా నాలో ఉంటే సరిదిద్దుమో. నీ మనసు నొప్పించేదేదైనా నాలో ఉంటే సరిదిద్దుమో. నాలో చెడయేమైనా ఉన్నచో సరిచేయుము. నాలో చెడ్డయేమైనా ఉన్నచో సరిచేయుము. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. భక్తితో పశ్చాత్తాపముతో మనలో ఉన్న చెడువన్నీ తొలగించి దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరణించిన సకల ఆత్మలకు ఈ గుర్తులు అర్పించి ప్రార్థించుకుందాం. అందరు కలిసి. ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. ఆమేన్. అతడు మీకు అనుకువను నేర్పించును. మిమ్ము మొదట ఆకలితో బాధించి అట్టు పిమ్మట మన్నా భోజనములను అనుగ్రహించెను. నరుడు కేవలం భోజనము వలననే జీవింపజాలరనియు తెలియచేయుటకే అతడు అట్లు చేసెను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. డ్యూట్రానమీ చాప్టర్ 8 verse 3. God disciplined you by making you to go through hunger. After that, he fed you with manna. He wanted to tell you, man cannot live by bread alone, but by every word that comes out of the mouth of God. ప్రతిరోజు వాక్యమును పాటగా పాడుతున్నాం. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. అది కూడా వాక్యముతో కూడిన పాట. ఇవి కూడా ఫాదర్ బెర్క్మాన్స్ గారు చక్కగా ప్రార్థనలో మునిగి ఉండి రాసిన పాట. లెట్ us pray and sing this hymn. పాడుదాం.
వాక్యమే జీవాహారముగా మారునుగాక. ఆమేన్. నీ వాక్య జీవాహారం, జీవింపచేసే జీవాహారం. నీ వాక్య జీవాహారం, జీవింపచేసే జీవాహారం. ఒక్క మాట పలుకు చాలు, స్వస్థత జరుగునయ్యా. ఒక మాట పలుకు చాలు, స్వస్థత జరుగునయ్యా. మహిమా ఘనత మహారాజా నీకే, మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. దివ్యవాక్య కేంద్రం నుండి వెలువడే ప్రతి వాక్కు పాట మీకు స్వస్థతను దయచేయమని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రభు. ఇక 2 రోజులు గడిచిపోతే నెల మనం పరిపూర్ణం చేస్తాం. నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సరం కూడా దగ్గరికి వస్తుంది. అనేక కీడులు, యాక్సిడెంట్లు చూసాం. ఇక అలాంటివి జరగకుండా మిమ్మల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, మీ కుటుంబాన్ని కాపాడమని భక్తితో ప్రార్థించుకోండి. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాకు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు 28 రోజులుగా అర్పిస్తున్న ప్రతి విన్నపాన్ని గుర్తించండి, ప్రార్థించండి. అలాగే ఉత్తరించడంలో బాధపడుతున్న ప్రజల కోసం ప్రార్థిస్తున్న ప్రార్థన ఫలిస్తుందని నమ్మండి. నాతో పాటు చెప్పండి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు రాజు తన జీవితంలో రాజ్యభవనంలో ఉన్న ఆయన చిటికేస్తే ఎంతోమంది పరుగిడి వచ్చి సేవ చేసిన ఆయన కనుగొన్నది ఒకటే, ప్రభు సన్నిధికి వెళితేనే నెమ్మది, ప్రభు సన్నిధిలోని ఆనందం. అందుకే 84వ కీర్తనలో 10వ వచనంలో ఆయన అలా చెప్పాడు, నీ మందిరంలో ఒక రోజు ఉండుట మా అందరికి మాత్రమే కాదండి, మీ అందరికీ దైవ సన్నిధిలో గడపడం ఎంత ఆనందం. అందుకే లాక్డౌన్లో ప్రభు మీ ఇంటిని మందిరంగా మార్చేశాడు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు, కానీ అందరూ భయపడి అందరూ ప్రార్థన మొదలుపెట్టారు. ఇల్లు మందిరంగా మారిపోయింది. అప్పుడు దోస్ డేస్ వెన్ ద లాక్డౌన్ టుక్ ప్లేస్ యూ ఫెల్ట్ ఓన్లీ గాడ్ ఈజ్ యువర్ శాంక్చురీ. నెమ్మది లేకుండా, బెడ్ లేకుండా, ఆక్సిజన్ సిలిండర్ లేకుండా బాధపడిన సమయం అవన్నీ దాటి ఈ సంవత్సరంలో 11వ నెలలో 28 రోజులు గడిచిపోయినాయి. భక్తితో ప్రార్థన చేసుకుంటూ మనం ఇప్పుడు చెప్తాం 119వ కీర్తన 47వ వచనంలో, నీ ఆజ్ఞలు నాకు ఆనందమును ఒసగును, అవి నాకు ప్రీతి పాత్రములు, నీ సన్నిధే నాకు పెన్నిధి దేవా. యువర్ శాంక్చురీ, యువర్ ప్రెసెన్స్ ఈజ్ ద వన్ విచ్ గివ్స్ మీ కంఫర్ట్ టు అలాడ్ అని పాడబోతున్నాం. పాడుదాం. క్షణమైనా నిన్ను మరువన్, ఏనాడు నిన్ను విడువన్. క్షణమైన నిన్ను మరువన్, ఏనాడు నిన్ను విడువన్. నీయందే నాకు ఆనందం, నీయందే నాకు నెమ్మది. నీయందే నాకు ఆనందం, నీయందే నాకు నెమ్మది. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే 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 యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తు చెప్పటానికి ముందు డిసెంబర్ నెలలో 10 నుంచి 13, అదే నెలలో 15 నుంచి 19 అంటే 2వ వారం 3వ వారంలో మీరు నేను ఈ సంవత్సరంలో కాపాడిన దేవునితో 4 రోజులు లేకపోతే 3 రోజులు గడిపే అవకాశం ఇంగ్లీష్ వడకం తెలుగు వడకం ఉన్నది. ఇంగ్లీష్ రెట్రీట్ ఈస్ ఫ్రమ్ 10th ఈవినింగ్ టు 13th ఆఫ్టర్నూన్
And the Telugu retreat is not in the 4th week but 3rd week, 15th evening to 19th evening. Come and thank the Lord for these 12 months and get ready for a year of favor. So వచ్చి ఈ 2 వడకములు పాల్గొని ఈ నెలకి ఈ సంవత్సరానికి చివరి వడకం ఇది పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. వచ్చే ప్రజలందరికీ ఈ గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. రేపటి దినం దయచేసి 29వ తారీఖున 30వ తారీఖున కాదు 29వ తారీఖున మనమందరం కలిసి దేవుడు చేసిన మేలులకు స్తోత్రం అర్పించి కృతజ్ఞత స్తోత్ర ఆరాధన రేపటి దినం జరుపుతాం. ఎల్లుండి మళ్ళీ మనము ఆగమన కాలంలో ప్రవేశించాలి కావున. సో టుమారో విల్ బి ఎ థ్యాంక్స్ గివింగ్ అడరేషన్. టుమారో 3 o'clock prayer. సో గెట్ రెడీ. థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ మంత్. చివరి గుర్తు యోహాను 6:37 నా తండ్రి నాకు ఒసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, వాణిని నేను ఎన్నడూ త్రోసివేయను. జాన్ 6:37 దోస్ హూమ్ మై ఫాదర్ గివ్ టు మీ దే విల్ కమ్ టు మీ and I will never drive them away. In other translation, I will not send them away empty handed. వారిని ఉట్టి చేతులతో నేను పంపను అని చెప్తున్నాడు. ఇప్పుడు 28 రోజులుగా మనం అర్పించే ప్రార్థన ఉత్తరించడంలో బాధపడుతున్న ప్రజలకు, తర్వాత బ్రతికి ఉన్న మనకు నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందం, స్వస్థత, విడుదల, అద్భుతం అవన్నీ జరుగునుగాక. ఆమేన్. Yes, all these 28 days of continuously offering the masses for the 30 days for the departed souls and for ourselves. Let it bring peace, joy, miracles and wonders. స్పాండిలిటీస్తో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని కన్ను రైట్ సైడ్ నుంచి దవడ వరకు ఒక వ్యక్తికి పార్షియల్ పెరాలిసిస్ అలా వస్తున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాలు చేతులు అన్నీ కూడా బంధించి సైతానుడు ఒక వ్యక్తిని ఉంచాడు. ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు విడుదల కలగబోతున్నది. భక్తితో పాడి దివ్య ప్రసాద్ నాథ ఆరుదని ముగించి ఆశీర్వాదం పొందుకుందాం. నీ యొద్ద వచ్చు వారిని ఏనాడు త్రోసివేయవు, నీ యొద్ద వచ్చు వారిని ఏనాడు త్రోసివేయవు. కన్నీలు చూస్తావయ్యా, కన్నీలు తుడుస్తావయ్యా,
కన్నీళ్ళు చూస్తావయ్యా, కన్నీళ్ళు తుడుస్తావయ్యా. உம்மை நாடி தேடும் மனிதர் உம்மில் மகிழ்ந்து களிகூரட்டும். உந்தன் மீட்பை நாட்டம் கொள்வோர் மன அமைதி இன்று பெறட்டும். மகிமை மாட்சிமை மகாராஜா உமக்கே, துதியும் கனமும் பரிசுத்தரே உமக்கே. மகிமா கனதா மகாராஜா నీకే స్తుతియో ఘనమో. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిత్య పితా యేసు ప్రభువా ఆత్మదేవా నీకే నీకేనయ్యా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. నన్ను కూడా ఇలాగే నిలబడటానికి ఇన్ని రోజులు 1680 రోజులు దాటి వెళుతున్న ప్రోగ్రాం ద్వారా నన్ను దీవించాడు, మిమ్మల్ని కూడా దీవించాడు నమ్ముచున్నాను. రేపు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాం దేవునికి. ఇప్పుడు చివరి గుర్తు చెప్పి దివేశ ప్రసాద ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని రోజులుగా మాతో నిలబడుతున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా మీద ఆధారపడి ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను హృదయాన్ని విప్పి నీ హృదయంతో ఏడుస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శుక్రవారం ఇక్కడికి వచ్చిన ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిట్లో పాల్గొంటున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన క్యాన్సర్ వ్యాధులు ICU వార్డులో పోరాడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరి ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన విన్నపాలు కోరుతూ అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రాధేయపడి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఆయన శరణు కోరి 28 రోజులుగా ఆయన పాదములో కూర్చొని ప్రార్థిస్తున్న మీ అందరిని పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఇన్ని రోజులుగా కాపాడిన దేవుడు రాబోయే నెలలో రాబోయే సంవత్సరంలో కూడా దీవించునుగాక. ఆమేన్. May the Lord who protected you till this 11th month continue to protect you in the month to come, years to come, in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్.
ఆరాధన 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 నీకే మా దేవా. గాడ్ బ్లెస్ యు.